అయితే నా ప్రయత్నం ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కడ ఓడగొట్టుకున్నానో అక్కడనే రావట్టుకోవాలన్న ఉద్దేశంతో అయితే మళ్ళీ నా ఛానల్లో ట్రై చేస్తున్నా. మళ్ళీ నేను వీడియోలు పెడతా ఫ్రెండ్స్, రెగ్యులర్గా వీడియోలు చేసుకుంటూ వెళ్తా. డిఫరెంట్గా ఈసారి ఏం చేస్తా అంటే, నేను టూర్స్ చేస్తే కూడా మీకు చెప్తా. టూర్స్ను కొన్ని విషయాలను నా వర్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ప్రతిదీ ట్రై చేస్తా. అంటే వ్లాగ్ ఛానలే కదా, వ్లాగ్ ఛానల్స్ మెయింటైన్ చేసుకుంటా. నాకైతే ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ సాంగ్స్ మాత్రం పెట్టా ఫ్రెండ్స్, సాంగ్స్ పెట్టా. ఎందుకంటే నా ఛానల్ యాక్చువల్లీ గార్డెన్ ఛానల్తో పాటు వ్లాగ్ చేసుకుంటూ వస్తున్నా. ఆ క్రమంలోనే ఇన్ని వీడియోలు చేసిన ఫ్రెండ్స్. ఇక మీదట నేను అయితే కంటెంట్లో కంపల్సరీ మన యూట్యూబ్లో వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే, ఎంతో కొంత మనీ సంపాదించాలనే ఉద్దేశంతోనే మనం యూట్యూబ్లోకి అయితే వస్తాం. ఆ ఉద్దేశంతోనైతే నేను వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి నా ప్రయత్నాల్లో సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే నేను ఉంటా. కాబట్టి నేను ఇప్పుడు చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు కూడా ఎవరైనా సాంగ్స్ ఛానల్ చేస్తా అనుకుంటే మాత్రం చాలా కాపీరైట్స్ పడుతున్నాయి. అంటే కాపీరైట్ స్ట్రైక్స్ ఏం మనకు రావట్లేదు, ఎందుకంటే అక్కడ రీమిక్స్ కంటెంటే మనం వాడుకుంటున్నాం. ఎందుకంటే రీమిక్స్ ఇచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, గూగుల్ క్రోమ్ నుంచో లేకపోతే అక్కడ నుంచి మనం స్క్రీన్ షాట్ కొట్టేసుకొని ఆ వీడియోని ఎడిట్ చేస్తున్నాం. ఆ ఎడిట్ చేసిన వీడియోలో కూడా మనకు రివ్యూడ్ కంటెంట్ అని పడుతుంది ఫ్రెండ్స్. దయచేసి చూసుకోండి, కొన్ని విషయాలు అయితే గమనించుకొని మీరైతే వీడియోలు చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ బాయ్.